హాయ్ అండి, వెల్కమ్ టు బావం రెసిపీస్. ఇవాళ రెసిపీ చికెన్ పచ్చడి అండి. చికెన్ పచ్చడి చేయడానికి 1 కేజీ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు ఇలా కలుపుకొని 1 గంట పక్కన పెట్టుకోవాలి. చికెన్ పచ్చడి మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, లవంగాలు, మెంతులు, చెక్క, యాలకులు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మసాలాలన్నీ ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మసాలాలు చల్లారిపోయినాయండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ని ఉడికించుకోవాలండి. చికెన్ ఇలా ఉడికించుకుని పక్కకు తీసుకోవాలండి. చికెన్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్ వేసుకోవాలండి. పల్లి ఆయిల్ అయితే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చికెన్ పీసెస్ వేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేగిన తర్వాత మసాలా పొడి వేసుకోవాలి. మసాలా కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 2 కప్స్ కారం వేసుకోవాలి. 1/2 కప్పు సాల్ట్ చూసుకుని వేసుకోవచ్చు. ఈ కారం అంతా చికెన్ ముక్కలో యాడ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకోవాలండి. చికెన్ పచ్చడి చల్లారిపోయిందండి. ఇప్పుడు నిమ్మరసం యాడ్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి చికెన్ పచ్చడి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.